కేసీఆర్ని తిట్టి 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 తిట్టని తిట్టి వెతుక్కుంటూ వెతుక్కుంటూ తీసుకొచ్చి తిట్టలే తిట్టి మొత్తానికైతే ప్రభుత్వంలోనికి వచ్చారు. మంచిదే, తప్పేం లేదు. కానీ 2 ఏళ్ళు అవుతున్నదండి ప్రభుత్వంలోకి వచ్చి మీరు రాష్ట్ర పాలన చేయబట్టి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికీ అవే తిడుతూనే ఉన్నారు, ఇంకా తిడుతూనే ఉన్నారు, శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. సరే, పెడితే పెట్టుకోండి. కేసీఆర్ని బొంద పెడతా, కేటీఆర్ని బొంద పెడతా, హరీష్ని బొంద పెడతా, బొంద పెట్టండి. అది మీ ఇష్టం, మీ రాజకీయ నాయకులు, మీ రాజకీయం. ఇంకా కానీ 2 ఏళ్ళు గడిచిపోయిందండి ప్రభుత్వం వచ్చి. రోడ్లు చూడండి, అన్ని బొందలే. వాని బొంద పెడతా, వీని బొంద పెడతా, వీని బొంద పెడతా కాదు, ఈ రోడ్ల మీద ఉన్న బొందల్ని ముందు బొంద పెట్టండి. ఆ బొందని చక్క చేయండి. రండి, చూపిస్తాను. దూలపల్లి ఎక్స్రోడ్కి వెళ్ళి జీడిమెట్ల పోతా ఉంటే 3 కిలోమీటర్లు భయంకరమైన బొందలు. ఒక బైక్ మీద పోయినా, కార్లో పోయినా రోజుకు కొన్ని వందల వెహికల్స్ నడుస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నారండి? ఎక్కడుంది ప్రభుత్వం? ప్రజలు కాదా? తెలంగాణ ప్రజలు కాదా? హైదరాబాద్ ప్రజలు కాదా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసేది? వాని బొంద పెడతా, వీని బొంద పెడతా, వీని బొంద పెడతా, బొంద పెట్టుడే తప్ప ఈ బొందలు సరి చేసే పని ఎప్పుడు చేస్తారు? రోడ్ల మీద ముందు బొందలు మొత్తం పూడ్చండి, ప్రజలకు మేలు చేయండి. అది కదా, ఇంకెంతకాలం తిడుతూ బతికేస్తారు? 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళ గడిపేస్తే అయిపోతుంది. ఇంకా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జాగ్రత్త. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలను గుర్తించి ఈ తిట్లదండకాలు విడిచిపెట్టేసి మీ ఆ రాజకీయాలు మర్చిపోయి మళ్ళీ ఎలక్షన్లప్పుడు తిట్టుకుందరు. కానీ ఇప్పుడు ఆ తిట్లు దండకాలు అన్నీ మానేసి ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రజలకు కావాల్సినవి చేస్తే మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు, మీకే రాజ్యాధికారాన్ని ఇస్తారు. దానికై పాటుపడండి. కానీ ఇంకా తిట్టదండకాలతోనే బతికేస్తా అంటే ఎంతకాలం తిడుతూ బతికేస్తారు? ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ప్రజల సమస్యల్ని మీరు మరి సరిచేస్తే, ప్రజల సమస్యలు తొలగిస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు ఖచ్చితంగా. అందులో నేను ఒకరినవుతాను. కానీ ఇదే తిట్టదండకంతో ఇంకా కేసీఆర్ తిడుతూ, ఇంకా కేటీఆర్ తిడుతూ, ఇంకా హరీష్ రావు తిడుతూ, గత ప్రభుత్వాన్ని తిడుతూ ఈ 2 ఏళ్ళ కాలం గడిచిపోయింది. ఇంకా 3 ఏళ్ళ కాలం గడుపుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల సమస్యలు పట్టించుకోండి, రోడ్లను బాగు చేయండి. ఇంకా రోడ్లే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి మీ రాజకీయాలన్నీ కూడా ఓట్ల పండగలప్పుడే చేయండి. కానీ ప్రతి దినం అదే తిట్ల దండకంతో ఇంకా 3 ఏళ్ళు గడిపేస్తానంటే ప్రజలు నష్టపోతారు, తెలంగాణ ప్రజలు నష్టపోతారు. కనుక ప్రభుత్వంలో ఉన్న మీరు ఇది గమనించి ఇప్పటి నుంచైనా ప్రజలకు మేలు చేయడానికి మీరు పూనుకుంటే మళ్ళీ మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు.